శివుడి ఆత్మలింగం ఎంత శక్తివంతమైనదో మీకు తెలుసా? ఆత్మలింగం శివుని స్వయం శక్తికి నిదర్శనం. ఇది కేవలం ఒక విగ్రహం కాదు, శివుడి దివ్యమైన అస్తిత్వం అందులో నిక్షిప్తమై ఉంటుంది. దానిని ప్రతిష్ఠించిన చోట అపారమైన సానుకూల శక్తి, ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ నిండిపోతాయి. ఆ ప్రదేశం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా మారుతుంది. ఆత్మలింగం ఎక్కడ ప్రతిష్ఠించబడితే పూజించే వారికి విశేషమైన శక్తి లభిస్తుంది. రావణుడు ఈ శక్తిని గ్రహించి తనను అజేయుడిగా చేసుకోవడానికి ఆ లింగాన్ని తీసుకువెళ్లాలని కోరుకుంటాడు. ఆ లింగం లంకలో ఉంటే దేవతలు సైతం ఆ లింగాన్ని సాధించడం అసాధ్యమయ్యేది. ఆత్మలింగాన్ని నిష్కలమైన భక్తితో పూజించే వారికి అది కోరిన కోరికలు తీరుస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతిని కోరుకునే వారికి జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. సంపద, ఆరోగ్యం, విజయం ప్రసాదిస్తుంది. అత్యంత శక్తివంతమైనది అయినప్పటికీ అది ధర్మానికి కట్టుబడి ఉంటుంది. దాని శక్తిని అధర్మ కార్యాలకు, దురుద్దేశాలకు ఉపయోగించాలని చూసినప్పుడు అది పని చేయదు. అందుకే రావణుడు ఆత్మలింగాన్ని తనతో తీసుకుని వెళ్ళలేకపోయాడు. ఆత్మలింగాన్ని ఆరాధించడం ద్వారా భక్తులు ఆత్మ జ్ఞానాన్ని పొంది భక్తుల ముఖ్య మార్గంలో ప్రయాణించగలరని విశ్వసిస్తారు. ఇది అంతర్గత ప్రశాంతతను ప్రసాదించే శక్తిని కలిగి ఉంటుంది.